వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. టాపిక్ డైవర్షన్తోని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? తెలంగాణ ప్రాంత ప్రజలకు మరొకసారి మొండి చేయి చూపించే అవకాశం ఉందా? ఇప్పటికే టాపిక్ డైవర్షన్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి టాపిక్ డైవర్షన్తోని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశానికి సంబంధించి మనం నేరుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ ట్రాప్లో కేబినెట్ పడిందా? కేబినెట్ ట్రాప్లో రేవంత్ పడ్డా? అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి? ఇప్పటికే చాలామంది కూడా చాలా రకాలుగా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఏం జరిగింది అనేది మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కూడా మనం మళ్ళీ చూడాలి. ఎందుకంటే ఒకసారి గిడ చూడుర్రి, నిన్న రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ దేనికోసం భేటీ అవుతుంది? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలే కానీ, లేదా అత్యవసర పరిస్థితులే కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించి పరిపాలన విషయంలో కానీ, లేదా శాఖల వారీగా కానీ ఇతరత్ర నిర్ణయాలు తీసుకునే విషయంలో పూర్తి స్థాయిలో కేబినెట్ భేటీ అనేది సర్వసాధారణంగా జరిగే ఎపిసోడ్. కానీ ఈ కేబినెట్ భేటీకి సంబంధించి జరుగుతున్న విషయంలో ఒక విచిత్రమైన అంశం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనేది మనం చూసే కంటే ముందు రాష్ట్రంలో ఈ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి 6 గంటలు 10 అంశాలు అంటూ కూడా చూస్తున్నాం. 6 గంటల పాటు 10 అంశాల మీద చర్చించిల్లు. సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిల్లు. అన్ని జిల్లాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టాలి అని మొదలుపెట్టిల్లు. నేను పూర్తి స్థాయిలో ఏమంటున్నానంటే 6 గంటలకు సంబంధించి చర్చించిన సమయం ఓకే, 10 అంశాల గురించి చర్చించిల్లు ఓకే. మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అన్ని కలెక్టరేట్కు అన్ని జిల్లాలలో పెట్టాలి అంటున్నారు. ఏం జరిగిందో ఒక్కసారి వీళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు అక్కరకచ్చేటియా వాళ్ళకి అక్కరకచ్చేటియా అని చూద్దాం. ఒకటి, రీజనల్ రింగ్ రోడ్కు అప్రూవల్ వేసిల్లు. పబ్లిక్లోకి బనకచర్ల ప్రాజెక్టుపై స్పష్టత అన్నారు. విభజన చట్టంలోని అంశాలపై త్వరలో ఉన్నతాధికారుల భేటీ అని చెప్పిర్రు. మండల కేంద్రాలలో రైతు సంబరాలని చెప్పిల్లు. ఇది ఒకసారి మనం చర్చించాలి. మండల కేంద్రాలలో రైతులు దేనికోసం సంబరాలు చేసుకోవాలి? ఇది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పినా పర్వాలేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ చెప్పినా పర్వాలేదు, ఇంకెవరు చెప్పినా పర్వాలేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిగా ఆలోచించండి. మండల కేంద్రాలలో రైతులు దేనికి సంతోషంగా సంబరాలు చేసుకోవాలి? ప్రతి ఇంట్లో కూడా రుణమాఫీ జరిగిందని సంతోషం చేసుకోవాలన్నా, లేకపోతే పెట్టుబడి సాయం అందరికీ అంటే పంట పండించే ప్రతి గుంటాకి ఇచ్చిల్లని సంబరం చేసుకోవాలన్నా, రైతు చనిపోతే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా వేసిల్లని సంబరాలు చేసుకోవాలన్నా, దేనికి సంబరాలు చేసుకోవాలి? అది రాష్ట్ర ప్రభుత్వమే క్లారిటీ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో చూడాల్సిన అంశం కావచ్చు. ఇక కమిషన్కు కాళేశ్వరం మినిట్స్ ఈ నెల 30వ తేదీలోపు సమర్పణ. 2036 ఒలింపిక్స్కు ప్రిపేర్. ఇక స్పోర్ట్స్ పాలసీపై ఫైనల్. విజన్ 2047లో తెలంగాణ గ్రోత్. ఇక బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు పునాది. ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్. ఏది క్వార్టర్కు ఒకసారి ఇంప్లిమెంటేషన్పై స్పెషల్ మీటింగ్. ప్రభుత్వం అడ్వైజరీగా సీనియర్ ఆంకాలజిస్ట్ దత్తాత్రేయ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇగో ఏమన్నారు? కబూర్ల క్యాబినెట్. సమస్యలపై చర్చించేందుకు మాత్రం కాదు, ఏ ప్రణాళిక క్లారిటీ లేని మీటింగ్. ఎవరన్నారు? బీజేపీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన ముచ్చట. అయితే వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణ కేబినెట్ మీటింగు దాదాపుగా 6 గంటల పాటు జరిగింది. ఇందులో ప్రధానంగా 10 అంశాలపై డిస్కషన్ చేసి ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహర్లు సోమవారం సెక్రటరియట్లో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటకు పెట్టుబడి సాయం రైతు భరోసా విజయవంతంగా రికార్డు వేగంతో అందించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసిందని చెప్పారు. ఇక 1,49,00,000 ఎకరాలకు సాయాన్ని పంపిణీ చేసిందన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించిన ఘనత తమ ప్రభుత్వందేనని వివరించారు. ఈ శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలో ఉత్సవంగా జరుపుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మన క్యాబినెట్ 6 గంటలు 10 అంశాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నదని వాళ్ళు చెప్తారు. కానీ బీజేపీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తాను? ఏ ఉత్తానే ముచ్చట్లు పెట్టుకున్నారు, గావల్ల ముచ్చట్లు మీరెందుకు నమ్ముతుర్రులా అని
ఆయన ఎలైట్ మహేశ్వర్ రెడ్డి ఆల్రెడీ చెప్పని చెప్పిండు. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఆయన ఏం చెప్పిండు, ఏం కథ అనేది కూడా మనకు చాలా అవసరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చెప్పిన అంశం చూద్దాం. క్యాబినెట్ కబుర్లు సమస్యలపై చర్చించేందుకు మాత్రం కాదు, ఏ ప్రణాళిక క్లారిటీ లేని క్యాబినెట్. కేసీఆర్కు రేవంత్కు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? బీజేపీ ఎలైటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇటా చెల్లువేలు ఏందట, క్యాబినెట్ మీటింగ్ కేవలం కబుర్లు చెప్పుకోవడానికి పనికొస్తుందే తప్ప ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదని బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రణాళిక లేని క్యాబినెట్, క్లారిటీ లేని క్యాబినెట్ అంటూ సెటైర్లు వేశారు. 6 గ్యారెంటీలపై చట్టబద్ధత కల్పిస్తామని సీఎం మొదటి సంతకం పెట్టి విస్మరించారని విమర్శలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడంతో గ్రామ పాలన కుంటుపడిపోతుందని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతుందని ప్రశ్నించారు. రైతాంగాన్ని విస్మరిస్తే రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. రాజు యువ వికాసం కింద ప్రభుత్వం ప్రణాళికలు ఏంటో బయట పెట్టాలని కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీ 6 గ్యారెంటీల పంచాయతీ ఏంద్ర, మీ కథేంద్ర నాయన, మీరు కేబినెట్ అని బెచ్చిలు ఉత్తగా ముచ్చట్లు మాత్రమే పెట్టుకున్నారు. మరి క్యాబినెట్ కబుర్లతోనే అయిపోయిందా? నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమైనా పనికొచ్చేటట్టు ఉన్నదా ఏంది అనేది ఆయన అడుగుతారు. నిజానికి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారంలోకి అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏడవైనాయి, 13 అంశాలు ఏడవైనాయి, 420 హామీలు ఏడవైనాయి. అంటే తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఇక్కడ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాట తప్పింది వాస్తవం కదా? రాజు యువ వికాసం పేరుతోని యువతను బోల్తా కొట్టింది వాస్తవం కదా? నిరుద్యోగులను నట్టేట ముంచింది వాస్తవం కదా? రైతులకు సంబంధించి సంబరాలు ఎట్లా చేసుకోవాలి? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టెత్తివి, భద్రకాళి అమ్మవారి మీద ఒట్టెత్తివి, 1000 స్తంభాల కూడా రాజరాజేశ్వర స్వామి మీద, వెమ్లాడ రాజన్న మీద ఒట్టెత్తివి, దాంతోపాటు ఇక్కడ పెద్దమ్మ తల్లి మీద ఒట్టెత్తివి, తెలంగాణలో ఉన్న ప్రతి దేవతా దేవుళ్ళ మీద ఒట్టేసి రైతు రుణమాఫీ చేస్తా అంటివి చేయకపోతే అందుకు సంబరాలు చేసుకోవాలనా? దాంతోపాటు మీరు ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా సమస్యలు పేరుకుపోతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఇంకా కూడా కదలిక లేదు. అరే 18 నెలల పాలన బై ఏం చేసిర్రంటే ఏం చెప్తారు? ఏం చెప్పరు వీళ్ళు. ఎందుకు చెప్పలేకపోతారు అంటే, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలిసిన విషయమే. పరిపాలన వ్యవస్థలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కుంటుపడిపోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం మరొక్కసారి టాపిక్ డైవర్షన్ ఎట్లా కదిలింది అంటే, గిట్ల కదిలింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని జిల్లాలలో తెలంగాణ తల్లి విగ్రహం మళ్ళొక సెంటిమెంట్ రగల్చే ప్రయత్నం. నేనేమంటున్నానంటే, ఇప్పటికే మీరు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 25వ ఏట అడుగు పెట్టినప్పుడు వరంగల్లో ఎలకతుర్తిలో జరిగిన సభ చూసిలు. అక్కడ తెలంగాణ తల్లి రూపం తెలంగాణ ఉద్యమ తల్లిది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వారు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవంలో అక్కడ కూడా తెలంగాణ తల్లి రూపం ఎట్లున్నదో చూసిలు. దాంతోపాటు తెలంగాణ భవన్ అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొదలుపెట్టిన ఆ పార్టీ ఏదైనా ఉంది అంటే టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్, ఆ భవన్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసిరు. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో ఆల్రెడీ అనేక సందర్భాలలో చర్చ జరిగినప్పుడు సెక్రటరియట్లో ఏదైతే తెలంగాణ తల్లి రూపం ఉందో అదే ఫైనల్ చేసింది ప్రభుత్వం. దీని మీద ఎవరు కూడా వ్యాఖ్యానించకూడదు, దీని మీద ఎవరు మాట్లాడకూడదు అంటూ కండిషన్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలను మనం పోల్చి చూసినప్పుడు, రాజకీయ నాయకులను మనం పోల్చి చూసినప్పుడు ఇక్కడ వివిధ రకాలుగా కూడా మనకు తెలంగాణ తల్లి రూపం కనబడుతుంది. సో సెక్రటరియట్లలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏ రూపాన్ని అయితే పెట్టిండో అదే రూపాన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉండబోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అన్ని జిల్లాలలో ఏర్పాటుకు సంబంధించి విగ్రహ ఆవిష్కరణ జిల్లాకు సంబంధించిన మంత్రి పోతాడు, ఎమ్మెల్యే పోతాడు, ఎమ్మెల్సీ పోతాడు, ఎంపీ పోతాడు, అందరు పోతారు. ఏమైపోతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా జరిగే చర్చ ఏంది,
మళ్ళీ ఒక్కసారిగా అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ తల్లి విగ్రహాలను పెడుతున్నామనే కాడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ జరగాల్సిన విషయం ఏంది? అయ్యా మీరు ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి ఏంది? మీరు ఇచ్చిన 13 అంశాల పరిస్థితి ఏంది? మీరు ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏంది? దానికి చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. మీ బీసీ డిక్లరేషన్ ఎటు పోయింది? మీ రైతు డిక్లరేషన్ ఎట్లా పోయింది? మీ యువతకు సంబంధించి ఆ డిక్లరేషన్ ఏడబోయింది? నిరుద్యోగులకు సంబంధించి ఏమైపోయింది? మీరు ఇచ్చిన హామీలన్నీ ఏడబోయినాయి. దాంతోపాటు మీ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న రౌడీజానికి సంబంధించి సంఖ్యలు వేసేది ఎప్పుడు? దాంతోపాటు కొంతమంది వ్యాపారవేత్తలను మీరు మీ కనుసైనలలో ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నారు? వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి కదా. ఇవన్నీ మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో కూడా మేము అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, అది చేస్తున్నాం అంటే ఏం జరుగుతుంది? అది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు 2047కు సంబంధించి 2036కు సంబంధించి ప్రిపేర్ అయ్యారట. ఇప్పుడు తినడానికి తిండి లేదురా, గతి లేదురా అంటే ఇక భవిష్యత్తు గురించి చెప్తుర్రు వీళ్ళు. అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే నిన్న క్యాబినెట్ జరిగిన తీరు కానీ క్యాబినెట్కు సంబంధించిన అంశాలు ఓకే బ్రహ్మాండంగా పెట్టిలు, వీళ్ళు తీసుకున్న 10 అంశాలకు సంబంధించి బ్రహ్మాండంగా పెట్టిలు. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది అని ప్రజలు అడిగితే రైతులు సంబరాలు చేసుకోవాలన్నట. మండల కేంద్రాలల్లో 3 రంగుల జెండా వచ్చి మొత్తం పాటలు పాడితే అక్కడ ఉండే రైతులు మళ్ళా ఆ జెండాని ఇట్లా తిప్పితే కట్టే రివర్స్ అయిందనుకో మీరు ఉరకాల్సి వస్తుంది. రైతుల ఆగ్రహావేశాలతోనే ఉన్నారు. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? జరగలే. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా పడిందా? పడలే. పోనీ రైతు చనిపోతే రైతు బీమా వచ్చిందా? రాలే. అంటే ఈ 3 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. దీనికి సంబంధించి వాస్తవ కోణం ఏంటో తెలుసు కదా. మరి దాని గురించి సమాధానం చెప్పుర్రి. మళ్ళీ వాళ్ళు ఏదన్నా ప్రశ్నిస్తే వీళ్ళు పలానా బీఆర్ఎస్ పార్టీలు, పలానా బీజేపీ పార్టీలు, ఏ పార్టీలో పనిచేయకుండా ఉన్నాయని మాట్లాడితే ఆయన అనేక రకాల బెదిరించే ప్రయత్నాలు, కేసులు పెట్టే ప్రయత్నాలు ఇది తెలంగాణలో జరుగుతుంది. గంతకు మించి ఏం లేదు. సో మొత్తానికి పాలసీ అయితే మీరు చూసిరు కదా ఎంత అద్భుతంగా ఉన్నది, ఏం కథ అని. ఇక ఇది చూడాలి. ఖమ్మం గుమ్మం తెలుసు కదా, ఖమ్మం గుమ్మంలో శాండ్ స్కామ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను గతంలో చాలా సందర్భాలలో చెప్పిన మీరు మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర కానీ కాళేశ్వరానికి సంబంధించిన చాలా ప్రాజెక్టులకు సంబంధించి అంటే ఎక్కడ చూసినా కూడా భూపాలపల్లి నియోజకవర్గంలో కానీ ములుగు నియోజకవర్గానికి సంబంధించి దాంతోపాటు ఖమ్మానికి సంబంధించి ఏదైతే గోదావరి నదుల పరివాహక ప్రాంతాలలో ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి వందల కోట్లు ఘోరాతి ఘోరంగా స్కామ్లు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఓ మంత్రికి సంబంధించి ఇసుక మాఫియా కొనసాగిస్తున్నారు అనే ఆరోపణలు కూడా మనం విన్నాం, చూసినాం. సో ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇసుకను బుక్కుతున్నారండి. ఇసుకను పేలాలు బుక్కినట్టు బుక్కుతున్నారు. అంటే ₹1 ₹2 కాదు, వందల కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ ఇది. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మొత్తం కొంతమంది గుత్తేదారులకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ సీతమ్మ సాగర్ సాక్షిగా కూడా అంతటా అక్రమాలే. సొసైటీల మాటన కోట్ల రూపాయల పక్కదారి సిండికేట్గా మార్చి మాఫియాలో చక్రం తిప్పుతున్న శ్రీకర్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎలాంటి టెండర్ లేకుండా 20 రీచ్లు కైవసం. నామినేషన్ పద్ధతిలో 300 కోట్ల నిర్వహణ పనులు, ఓవర్లోడ్, అక్రమ రవాణాతో వేల కోట్ల వ్యాపారం. సీఎం హెచ్చరించిన జిల్లా మంత్రుల కనుసన్నలలో ఇస్కాసురుల ఆగడాలపై కళ్ళు మూసుకున్న టీజీఎండీసీకి ఆదాయం తీసుకురావాల్సిన చోట 100 కోట్లు ఎదిరించిన తీరుపై పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది? ఇప్పటికే 20% అమ్మేసుకున్న శ్రీకర్ సొంత లాలేర్లు దాంతోపాటు మిషనరీతో గోదావరి నదిపై విచ్చలవిడిగా శ్రీకర్ విరుచుకుపడుతున్నారు. ఏది పీసా యాక్ట్కి సంబంధించి అమల్లో ఉన్నా కూడా ఇతని రూటే వేరు. నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బినామీల దగ్గర నుంచి గుడ్విల్ కింద అంటూ ఆంధ్ర కాంట్రాక్టర్స్ 20% అమ్మేశాడు. దీంతో 50 కోట్లు ముందుగానే కొట్టేశాడన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి ఎంత ఘోరాతి ఘోరంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు సంబంధించి చాలా దాంట్లలో కూడా జరుగుతున్న మాఫియా. ఇక చూడురి పెద్ద పెద్ద క్రేన్లతోని ఇసుకను తోడేస్తూ లారీలలో నింపుతున్న వైనం. ఇక ఇక్కడ చూడురి పోలీసులు ఇక్కడ పట్టుకున్న లారీలను చూడురి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూడురి ఒకసారి ఏం జరిగిందో ఒకసారి స్టోరీ చూద్దాం. ఇగో ఇక్కడ చూడు, తెలంగాణ ఇసుక మాఫియా కొందరి మంత్రులతో సిండికేట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఏటా 1000 కోట్ల ఆదాయం రావాల్సిన చోట టెండర్స్ లేకుండా అక్షరాల 200 కోట్ల బినామీలను ఎదిరించి జేబులు నింపుకోవడం
చూస్తుంటే దందా పెద్దదిగా అనిపిస్తున్న తీరు కనబడుతున్నది. అందుకు ఆంధ్రాకు చెందిన సెటిలర్ ఈయన ఏది శ్రీకర్ చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన కొందరికి బినామీ అనేది కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఆ బినామీ కథ ఏందో చూద్దాం. ఇక దాంతో పాటుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. అప్పుడు కాళేశ్వరం బ్యారేజీలు, ఇప్పుడు సీతమ్మ బ్యారేజ్ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికక్కడ కూడా ఇసుకాసురుడుగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆంధ్ర పెత్తందారులు ఏంది సహజ వనరులైన ఇసుకపై 100 కోట్ల బిజినెస్ చేస్తున్న వారంతా 10 ఏళ్ళుగా ఎంత జీఎస్టీ ఎగ్గొట్టారు, ట్రైబల్ సొసైటీ అకౌంట్స్ నుంచి ఎంతెంత డ్రా అయ్యి తెలంగాణ సొసైటీలపై ఆంధ్రాకు చెందిన వారు చేస్తున్న ఇసుక దందా ఎలా ఉంటుందో కళ్ళకు కనిపించే విధంగా కనిపించే స్టోరీ ఇది. ఒకసారి మీరు అందరూ కూడా చూడుర్రి, ఒకసారి చూడుర్రి. ఒకటి కాదు, రెండు కాదు. మీరు రాత్రిపూట ఏదైనా హైవేల మీద పోతుంటే లారీలు వస్తూనే ఉంటాయి కదా, అదంతా ఒక పెద్ద మాఫియా. అది మంత్రుల కనుసన్నలలో నడుస్తుంది. తెలంగాణ మంత్రులు ఏం శుద్ధ పూసలు కాదండి, మీరు అనుకుంటున్నారేమో. కానీ కొందరు మంత్రులు మాత్రం విచ్చలవిడిగా అన్ని అక్రమాలకు అన్నిట్లలో వాళ్ళకు వాటాలు వెళ్తున్నాయి. కొంతమంది మంత్రులు మంచోళ్ళు కావచ్చు, మనం చెప్పలేం. కానీ కొంతమంది శుద్ధ పూసలు అయితే అస్సలు కాదు. మీరు వాళ్ళని పట్టుకొని మరి శుద్ధ పూసలు అనుకునేరు. ఇక ఇప్పటికే 20% అమ్మేసుకున్న శ్రీకర్ సొంత లారీలు మిషనరీతో గోదావరి నదిపై విచ్చలవిడిగా శ్రీకర్ విచ్చుకుపడుతున్నారు. పీసా యాక్ట్ అమల్లో ఉన్న కూడా ఇతని రూటే వేరు. నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బినామీల దగ్గర నుంచి గుడ్విల్ కింద అంటూ ఆంధ్ర కాంట్రాక్టర్స్కు 20% అమ్మేశాడు. దీంతో 50 కోట్లు ముందుగానే కొట్టేశాడని తెలుస్తుంది. ఒక్కొక్క లారీకి వారం రోజుల తర్వాత ఈ బిల్ జనరేట్ అవుతుంది. కానీ అదే బిల్తో వరంగల్, కరీంనగర్, ఖమ్మం టౌన్స్కు 2-3 ట్రిప్స్ అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ 600 కంటే ఎక్కువ నష్టం వాటిల్తుంది. అంటే ఏటా 100 కోట్లకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఇక ఓవర్లోడ్ కామన్గా మారిపోయే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. 600 లారీలు ఇటీవల పట్టుకున్న పోలీసులు కేవలం డ్రైవర్స్ పైన మాత్రమే కేసు నమోదు చేసి వదిలేశారు. రీచ్ల దగ్గర ఇసుక నింపే వారిపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లడం లేదు. దీనికి తోడు ఆనాడు ఈ మాఫియాలో భాగస్వామి అయిన చాలా మంది మంత్రులు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడతాను. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు సంబంధించి ఎట్లా అంటే పేలాలు పుట్నాలు బుక్కినట్టు బుక్కుతున్నారు. 100 ఏడాదికి దాదాపుగా 1000 కోట్ల ఆదాయం రావాల్సిన చోట కేవలం 200 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. ఇక మిగతాదంతా ఇసుకను బుక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులకు సంబంధించి కూడా ఏ విధంగా దోసుకుంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి ఇలాంటి వ్యక్తుల మీద మరి చట్టం ఏం చేస్తుంది? చట్టం చుట్టల్లా మారిపోతుందా? అంటే మంత్రులకు వెళ్లాల్సిన కమిషన్లు వెళ్ళిపోతే అయిపోయాయి, ఇంకేముంటుందండి? మంత్రులకు వెళ్లాల్సిన కమిషన్లు కనుక వెళ్తే ఇక అయిపోతుంది, ఇంకేముంటుంది? ఆడ చేసేది ఏముంటుంది? ఉండదు. రైట్, ఎవరైనా ఒకటే, సీనియర్లు జూనియర్లు అనే తేడా ఉండద్దు, అంతా కలిసి పార్టీ కోసం పనిచేయాల్సిందే. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలి. బ్రేక్ చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. త్వరలో జిల్లాలలో విజిట్, గ్రామాలలో నేతల బస. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు పీసీసీ మీటింగ్ హాజరు కానున్న ఆ సీఎం, డిప్యూటీ సీఎం క్రమశిక్షణ కమిటీ మీటింగ్ కూడా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఈ టైటిల్ రోజు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనేది ఒక సామెత ఉంటుందండి, మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మారుతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మారి వాళ్ళు అద్భుతంగా కూడా ఈ ప్రాంత ప్రజల కోసం, వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళ కోసం, ప్రయోజనాల కోసం పనిచేస్తారు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? సీఎం వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు వర్సెస్ ఎంపీలు. అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా పంచాయతీలే. ఒకరికి అసలు ఎక్కడా కూడా కనబడతలేదు. మీరందరూ బాగా ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక్కడ విషయం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చిల్లు కదా, వాళ్ళని ఒక్క తన్నుదంతే వాళ్ళు అవతల పడ్డారు. నిజంగా చెప్తున్నా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను అవతలకి వెళ్ళగొచ్చిల్లు కొంతమందిని ఆల్రెడీ. ఇంకొంతమంది మీద మారణాయుధాలతో దాడి చేస్తున్నారు. ఇంకొంతమందిని పూర్తి స్థాయిలో కూడా కనీసం ప్రోటోకాల్ లేదు, ఏది లేదు, స్టేజ్ అవతల దించుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొన్ని చోట్లల్లా నువ్వు సీనియర్ అయితే నాకేంది భయ్, నేను జూనియర్ అయితే నీకేంది భయ్ అనే పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఇక ఇంకొన్ని చోట్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకొన్ని చోట్ల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ఎపిసోడ్ ఏంది అంటే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా పంచాయతీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కల్లోలం మామూలుగా లేదు. మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ఈ ఎపిసోడ్ ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు చాలా సందర్భాలలో చెప్పారు. ఆ సముద్రంలో ఏముంటాయి, అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవడు ఎక్కడ దోసుకోవాలి, ఎవడు ఎక్కడ పూర్తి స్థాయిలో పదవులు తెచ్చుకోవాలి, ఎవరు ఎట్లా పోవాలి, ఏ రూట్ త్రూ పోవాలి, ఎవరెవరు ఏం చేయాలనేది చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ కూడా ఇదే. ఏం జరుగుతున్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సఖ్యత లేకపోవడం ప్రధానమైన కారణానికి ఇక్కడ సామాన్యమైన ప్రజలు బలవుతున్నారు. ఏం జరిగింది, మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో కూడా ఒక మంత్రి కాన్వాయ్ పోతా అంటే అయ్యా సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటే పట్టించుకోని పరిస్థితి, కాన్వాయ్ అట్లనే పోనిచ్చును. నిరుద్యోగులు అడుగుతారన్న భయానికి కనీసం ఏది పూర్తి స్థాయిలో ఆ లైబ్రరీల చుట్టూ కానీ కోచింగ్ సెంటర్ల చుట్టూ కానీ ఎక్కడ కానీ జాడపత్త కనబడని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి ఏంది అంటే వాళ్ళ పదవులు వాళ్ళ పంపకాలు మాత్రమే కావాలి కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మరి మేము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత మాకు ఓటేసీలు వీళ్ళనే సోయి మాత్రం లేదు, 100కు 100% లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంది, వాళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంకు రాజకీయాలు, అంతకుమించి వేరే ఏం లేదు. లేదా పార్టీలో పదవులు కావాలి, ఈ రెండింటిని చూసి మురిసిపోతారు అంతే. ఎందుకంటే రావాల్సిన వాటాలు వస్తూనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీని ఎంత కంట్రోల్ చేద్దామన్నా అది ఉండేది కాదు. ఎందుకంటే మహాసముద్రం అని చెప్పిన కదా, ఈ సముద్రంలో ఎప్పుడో సునామీ అల్లకల్లోలం వస్తుంది. ఆ తర్వాత జరగాల్సిన పరిస్థితులు కూడా జరిగిపోతే ఆ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక ఎపిసోడ్ను కూడా చూద్దాం. ఇక్కడ మీరు ఒక్కసారి చూడరి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏమైంది. సర్పంచ్ ఎన్నికలు హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేబినెట్ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడి. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్థానిక ఎన్నికల విషయంలోపై స్పందించారు. ఇదిలా ఉండగా సోమవారం సర్పంచ్ల ఎన్నికల నిర్వహణలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీని ప్రశ్నించింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదంటూ కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎవరు తప్పు? స్థానిక ఎన్నికల నిర్వహణ తప్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని 100% అది. ఎందుకు అంటే ఇక్కడ చూడరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీని ప్రశ్నించింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదని అసహనం వ్యక్తం చేసింది. పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, సింపుల్గా కోర్టు తీర్పు తర్వాతనే హైకోర్టు తీర్పు తర్వాతనే ఎన్నికలు అన్నారు. వాస్తవం ఏంటంటే వీళ్ళు ఒక సర్వే చేసుకున్నారు. ఆ సర్వేలో పొల్లు ఓటమి కనబడుతుంది. గ్రామాలలో వ్యతిరేకమైన ఓటు కానీ 90% ఓడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా లేరు. నిన్న మనం తుంగతుర్తి నియోజకవర్గంలో చూసినాం కదా, గలాంటి పరిస్థితే కనబడ్డది. అయితే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయినాయి. దాంతోపాటు ఈ ప్రభుత్వం వల్ల ఏమీ కాదనేది క్లారిటీ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ అభివృద్ధి విషయంలో ఏంది, అభివృద్ధి పేరు మాత్రమే ఉడతారు తప్ప దాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎక్కడ కనబడతలేదనే కాడికి వచ్చిపోయింది. సో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల తప్ప హైకోర్టుదో లేకపోతే ఇంకో దాని మీద చేయడం కాదు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతున్న ఒక అసమర్థమైన ప్రభుత్వం అదేమైనా ఉందా అంటే ఇప్పుడు కనబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన విషయమే అది. ఇక దాంతోపాటుగా మన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చిందండి. ఒకసారికి చూడురి. పంచాయతీలో చెత్త. గత కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనందరం కూడా చూసినాం కదా. వాస్తవం ఏంది, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకసారికి ఇక్కడ చూడురి. గత కేసీఆర్ పంచాయతీలకు ట్రాక్టర్లను అందిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి డీజిల్ పోయలేని స్థితిలో ఉన్నది. డీజిల్ లేక 20 రోజులుగా చెత్త తీయడం లేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ చిప్పల్ తుర్తి గ్రామస్తులు తెలిపారు. ఇక సోమవారం మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు గ్రామానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో ఇలా చెత్తతో లోడ్ చేసిన ట్రాక్టర్ను నిలిపి ఉంచడం కనిపించింది. దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడ్డది. ఏమని బయటపడ్డది, ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి దాంతోపాటుగా చాలామంది నేతలు కూడా పద్మా దేవేందర్ రెడ్డి కానీ సునీత లక్ష్మారెడ్డి కానీ వీళ్ళందరూ దీని మీద ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏమైంది, హరీష్ రావు విమర్శల తర్వాత స్పందించిన ప్రభుత్వం డీజిల్ బిల్లులు విడుదల చేయడం కాకుండా తన తప్పిదాన్ని గ్రామ కార్యదర్శికి మెమో కూడా జారీ చేయడం గమనార్హం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడూ లేని శుభ్రత కేవలం కేసీఆర్ ప్రభుత్వంలోనే చూస్తారండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా తెలుసా, గ్రామాలకు సంబంధించి
పల్లె ప్రగతి పేరుతోని ఒక పథకం, పట్టణ ప్రగతి పేరుతోని ఇంకొక పథకం. ఇదివరకు గ్రామాలకు సంబంధించి ఎక్కడికైనా పోవాలంటే ముళ్ళ కంపలు అడ్డొచ్చేది. కేసీఆర్ ప్రభుత్వంలో అలాంటి పరిణామాలు ఎక్కడ కూడా కనబడలే. కానీ ఈరోజు మళ్ళీ అలాంటి పరిణామాలే పునరావృతమైపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బిల్లులు ఇత్తలేరని అడిగినందుకు ఇది పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఆ తప్పిదం అంటూ వాళ్లకు మెమోలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ప్రశ్నించినందుకు, అడిగినందుకు ఇదొక పంచాయతీ. ఇక దీంతో పాటు గిడ పోలీస్ ఆయన కాళ్ళు మొక్కుతున్నారు. చూస్తుర్రా మీరు? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తి. సారు మీ కాళ్ళు మొక్తం, తాగడానికి నీళ్ళు ఇయ్యాలంటూ పోలీస్ కాళ్ళ మీద పడి గిరిజనులు వేడుకుంటున్న ఘటన సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రంలో జరిగింది. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో నెల రోజులుగా గొంతెండుతుందని పేర్కొంటూ 7 గ్రామాలకు చెందిన వందలాది మంది గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేసిరు. చాలా మంది కారుకూతలు కూసిలు కదా, మిషన్ భగీరథ ఎందుకు, మిషన్ కాకతీయ ఎందుకు, లేకపోతే ఇవన్నీ పల్లె ప్రగతి ఎందుకు, పట్టణ ప్రగతి ఎందుకు అని కారుకూతలు కూసిలు. దాని యొక్క రిఫ్లెక్టివ్గా చూడురి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి ట్రాక్టర్లు ఉండడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో చెత్త లేకుండా పోయింది. మిషన్ భగీరథతోని ప్రతి గ్రామానికి సంబంధించి నీళ్లు తాగడానికి నీళ్లు అందించడం వల్ల వాళ్ళ యొక్క గ్రామాలకు సంబంధించి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు నీళ్ళ కోసం మళ్ళీ బిందెలు పట్టుకొని, సైకిల్ వేసుకొని, లేకపోతే ఎడ్ల బండ్లు వేసుకొని, అలా వాటర్ ట్యాంకులు వేసుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. ఇంటింటికి నల్లా పేరుతో తీసుకురావడంతో అద్భుతంగా జరిగింది. ఈరోజు ఈ రేవంత్ సర్కార్కు సంబంధించి పరిపాలనా వ్యవస్థలో ఏంది అంటే పూర్తిగా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో గొంతె ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈయన ఏమన్నా తప్పు చేసిండే? ఏమి లేదు. నీళ్ళ కోసం పోలీసార్ కాలు మొక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఇక ఈడ చూడుర్రి, వీళ్ళంతా గొల్ల కుర్మలండి. ఇక నిజంగా వీళ్ళ చరిత్ర చాలా గొప్పది. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. గొల్ల కుర్మలకు సంబంధించి వీళ్ళ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే. నిజంగా కూడా వీళ్ళ ఒకసారి చూద్దాం. గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన. గొల్ల కుర్మలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, తమ సామాజిక వర్గానికి కేబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. సోమవారం గాంధీ భవన్లో ఉదయం గాంధీ భవన్లో డీసీఎం నిండా గొర్రెలను తీసుకొచ్చి నిరసన చేపట్టారు. క్యాబినెట్లో ప్రాతినిధ్యంతో పాటు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు కూడా చేశారు. దీంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి గొర్రెలను, ఆందోళనకాలను అక్కడి నుండి తరలించిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు తరలించులు ఓకే, మంచిగానే ఉన్నది, అంత అయిపోయింది. కేసీఆర్ గవర్నమెంట్లో వీళ్ళకి గొర్రెలు ఇచ్చిలు యూనిట్ల చొప్పున, అది ఇవ్వకపోతే దాంతోపాటు వీళ్ళకి సంబంధించి ఒక యాదవ్ కార్పొరేషన్ ఉండాలి కదా. లేదా వీళ్ళ యాదవ సంఘానికి సంబంధించిన ఆయన మంత్రి పదవి ఇస్తే జర వాళ్ళ కులానికి సంబంధించి బాగుపడుతుంది కదా. నువ్వు గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాన్ని అమలు చేయలేకపోతేవి, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి అవకాశాన్ని కల్పించలేకపోతేవి, మరి వాళ్ళు వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం లేదు. వాళ్ళ యొక్క కులానికి సంబంధించి, వాళ్ళ యొక్క యాదవానికి సంబంధించి, అంటే వాళ్ళ కుల వృత్తి గొర్రెలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గొంగడి వేసుకొని పూర్తిగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తా అంటే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇంకొకటి కూడా ఆలోచించాలి. గాంధీ భవన్ నుంచి ఎఫ్ఐఆర్లు నమోదైతే గాంధీ భవన్లో ఉన్నోళ్ళు ఏంటిదే అని చెప్పడానికి వీటిని చూస్తే అర్థమవుతుంది మీకు. ఇక పేర్లు ఎందుకు, మీకే అర్థమైంది కదా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సంఘానికి సంబంధించి వీళ్ళు గొర్రెలతో నిరసన వ్యక్తం చేసిళ్ళు అని మీరు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే గొల్ల కుర్మల చరిత్ర చాలా గొప్పది. గొల్ల కుర్మలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేబినెట్లో వాళ్ళకి అవకాశం కల్పించాలి. దాంతోపాటు వాళ్ళకు పూర్తి స్థాయిలో గొల్ల కుర్మలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇవన్నీ కాకపోయినా కూడా వాళ్ళ గొర్రెలన్నా ఉచిత పంపిణీ చేయరు, అదన్న చేయరు, ఏది చేయరు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అన్నింటిని పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, రేవంత్ ట్రాప్లో క్యాబినెట్ నిర్ణయాలకు మీడియాకు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి. ఏందట, గోదావరి నీళ్లు దారదత్తానికే సమాయత్తం, బాబుతో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధం, ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణ రెడీ, 5 గంటల సుదీర్ఘ భేటీలో కొలిక్కిరాని బనకచెర్ల, తెలంగాణ వాటాకు నష్టం రానివ్వబోమంటూ మీడియాతో మంత్రుల మేకపోతు గాంభీర్యం. తెలంగాణకు నష్టమే వచ్చిందనుకో బిడ్డలారా, నేను చెప్తున్నా. ఈడ ప్రెస్ మీట్ పెట్టిన ఏక్ దో తీన్ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో అన్యాయమే జరిగితే మీ వేకులు ఇంచంత, మీ కార్లు ఇంచంతా కూడా ముంగడి పోనీయం. మీరు రాజీనామా చేసి అలా పొద్దుగాల మీరు ఏడ ఉచ్చిలో ఏ ఊరో మీద ఆడికి వెళ్ళిపోవాల్సిందే. మీ పదవులకు కూడా రాజీనామా చేయాలి. ఇది మీ సొత్తు కాదు, నా సొత్తు కాదు, ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క సొత్తు.
కాబట్టి ఇక్కడ విషయం ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలనే 3 ట్యాగ్ లైన్తోని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. దీంట్లో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మ బలిదానాల సాక్షిగా ఏర్పడిన ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పుణ్యమాని మీకు పదవులు వచ్చినాయి. మీరు అట్లా కాదని బాబు మా రేవంత్ రెడ్డి గారి గురువే కదా, మాకు కూడా వాళ్ళతో వ్యాపార సత్సంబంధాలున్నాయి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక రకాలుగా మాకు అవకాశాలున్నాయి అని కనుక సూచీలు అనుకో ఏక్ దో తీన్ గంతే, ఇక ఏక్ దో తీన్ అవుతుంది. ఇక మళ్ళీ నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే చేయదలుచుకుంటే, తెలంగాణ రాష్ట్రం విషయంలో అన్యాయమే జరిగితే మాత్రం పొలిమేర దాటి ఉరికిచ్చి కొడతారు తెలంగాణ ప్రాంత ప్రజలు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే, కాంగ్రెస్ ప్రభుత్వమో ఏ ప్రభుత్వం అయినా నాకు సంబంధం లే, ఏ పార్టీ అన్నా నాకు సంబంధం లే, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమైనా అన్యాయమే జరిగింది అనుకో ప్రజలంతా తిరగబడతారు. ఇక మామూలుగా ఉండదు, అప్పుడు ఊహించడానికి కూడా మీకు ఊహకు అందదు. ఇక బనకచెర్ల బంకను అంటించొద్దన్న పొంగులేటి పోరాట కార్యాచరణ ఏమిటన్న ప్రశ్నకు మౌనం. బీఆర్ఎస్ను ఎలా డిఫెండ్ చేద్దామన్న దానిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాసిన లేఖలు, జరిగిన ఒప్పందాలు బయటకు తీయాలని నిర్ణయం. కాళేశ్వరానికి మంత్రివర్గ ఆమోదంపై 30లోగా ఘోష్ కమిషన్కు వివరాలు ఇచ్చేందుకు సమ్మతి. ఆ RRR సౌత్ అలైన్మెంట్కు ఆమోదం. మున్సిపాలిటీలలో 316 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరు ఇవన్నీ చెప్తున్నారు, మంచిగానే ఉన్నది, కానీ అక్కడ 80,000 కోట్లతో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టం ఎలా నివారిస్తారో, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏంది అని అడిగితే ఇగో ఈడున్న మంత్రులు ఉన్నారు కదా, ఎవరు ఏం చెప్పలే. అసలు బనకచెర్ల అంటేంది, ప్రాజెక్ట్ అంటేంది, టీఎంసీ అంటేంది, ఏదంటే మాకేం తెలుస్తుంది సార్ అని చెప్తే అయిపోతుంది. నీళ్లు నమిలీళ్ళు వాళ్ళు ఏమనలే. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 80,000 కోట్లతోని బనకచెర్ల అనే ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది. దాని మీద మీ యొక్క సమాధానం ఏంది అంటే ఏం చెప్పలే మనోళ్ళు. మేము పోనీ కార్యాచరణ ఏమన్నా ఉన్నదంటే ఏం లేదు. ఆ ప్రాజెక్టు ఇప్పటికే ఏపీ సర్కార్ దూకుడుగా ముందుకు పోతున్నది, కేంద్రం కూడా సుఖమంగా ఉన్నది. ఈ పరిస్థితులలో తెలంగాణకు ఎలా న్యాయం చేస్తారో అని అడిగిన ప్రశ్నకు కూడా ఏమీ లేదు. ఏది నవ్వి ఊరుకున్నారట. ఏపీ చేపట్టే జీబీ లింకుపై కూడా ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలకు కావేరీ లింక్ పేరిట కేంద్ర సహకారం తెలంగాణ క్యాబినెట్లో తదితర అంశాల మీద లోతుగా ఆరా తీసే ప్రయత్నం ఉన్నదట. వీళ్ళకి ఏం తెలియదు, జస్ట్ మీరు ప్రెస్ ముంగడి పోరి ఎవరన్నా మిత్రులు ఉంటారుగా మా సోదరులు జర్నలిస్టులు ఏమన్నా అడిగితే ఓహో ఇట్లా యాక్షన్ రియాక్షన్ బొమ్మ లెక్క అక్కడ మీరు నవ్విరారి అని చెప్పినట్టున్నది ఈ కథ. వీళ్ళకి ఏం తెలియదు, సబ్జెక్ట్ ఉండదు, పాడుండదు. ఎందుకు వస్తారా ఈ తెలంగాణలో రాజకీయ నాయకులు? ఆ యువత అంతా ఎడవేళ మీరు కేసులు చేసుకోర్రి, ధర్నాలలో పాల్గొనర్రి, మీ మీద కేసులు వేసుకోర్రి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుర్రి. ఇగో ఇక్కడేమో వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అవుతారు, మీరు గక్కనే ఉండుర్రి. నేను చెప్తాను, మీరు గక్కనే ఉండరు. రాజకీయ నాయకుని నమ్మకుర్రి అని చెప్తున్నా. అది విషనాగు కంటే డేంజర్, అనాకొండ కంటే డేంజర్. నేను చెప్తున్నా, కరోనా వైరస్ కంటే డేంజర్ రాజకీయ నాయకులు. వారు 2-3 కేసులు మీ మీద వేస్తే అన్నచ్చిండ్రా నీ అమ్మ నా భుజం మీద చెయ్యేసిండు. ఇక చూసినా మా అన్నతో ఫోటో 100 మందిలో ఉండగా ఏవరా ఇట్లారా అని పిలవంగా అగో నన్ను పేరు పెట్టి పిలిచింది చూసిర్రా. ఇగో నేను అన్న కార్లో పోతున్నా, ఇగో నాకు అన్న రోజు చాటింగ్ ఎత్తాను, ఇగో అన్నతో మాట్లాడుతున్నా. గీ బ్రహ్మలకెళ్ళి బయటికి రాలి. వాళ్ళు రాజకీయాన్ని ఒక వ్యాపారం చేస్తున్నారు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకో, వాళ్ళు రాజకీయం అదొక వ్యాపారం, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు అలా బలిగాకుర్రి. ఆ వ్యాపారంలో ఏంది, వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఇంటికాడ గుమ్మం మూడంగట దిష్టి బొమ్మ లెక్కనో లేదా కొబ్బరికాయలు కొడతారో అట్లా బలిగాకుర్రి. వాళ్ళ యొక్క వ్యూహాన్ని ముందే పసిగట్టుర్రి, అల్లకెళ్ళి బయటికి రారి. మీరు రాజకీయాలలో యాక్టివ్గా జర రైట్. ఇక మరో అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఏపీ బాబు ఏది మిగులు, గోదావరిలో 3000 టీఎంసీల మిగులు, జలాలు ఉన్నాయంటూ ఏపీ సీఎం మళ్ళీ పాతపాట, అబద్ధాన్ని పదే చెప్పి నిజం నమ్మించే యత్నం. తాజాగా ఏడాది పాలనలో అదే మాట మళ్లింపు, మిగులు బుటకమని జలసంఘం తేల్చినా మారని తీరు. ఇక బాబు ఎన్ని చెప్పినా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క శిష్యుడేనే. ఇక ఏం చేస్తాడు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే ఏం చేయాలనో కూడా చేస్తాడు. ఇక జేసీబీతో తొక్కిస్తామన్నారు, 60,000 వసూలు చేసి బీర్లు నాటుకోడితో దావత్ చేసుకున్నారు. 2 రోజులకే వచ్చి బూట్కాలతో తన్ని నైటీలను జంపిలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొసగుంపు ఆదివాసీ మహిళల ఎకరువు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇది చూడుర్రి, పేదల భూమిపై గద్దల్లా సర్కార్ అయిపోయింది. ఏమైపోయింది ఒక్కసారికి చూద్దాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి బూర్గంపహాడ్ మండలానికి సంబంధించి ఇరవెండి పంచాయతీలో కొసగుంపుకు సంబంధించిన పోడు భూములకు సంబంధించి వీళ్ళు విత్తనాలు వేసుకోవడానికి అక్కడికి
పూర్తి స్థాయిలో కూడా విత్తనాలు వేసుకుంటే వాళ్ళు జేసీబీలతోని ఇతరత్ర అక్కడికి వచ్చి బూటుకాళ్లతోనే నైటీలను జింపేసి దాంతోపాటు వారి పాయింట్ జిప్పులు తీసి చూపించారని బాలింతలమని చెప్పినా ఆపరేషన్ చేయించుకున్నామని ప్రాధేయపడినా వదల్లేదని కనీసం కనకీరం చూపలేదని చెప్పి యోగి చూడు మా మహిళా కమిషన్ ఎక్కడున్నదో బాంచం సుమోటాగా ఎందుకు మరి దీని మీద నోటీసులు ఇస్తలేదో నాకు అర్థమవుతలేదు. ఇక చూడు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎడవా ఇగోది ఇక చూడరు మొగ ఆఫీసర్లు అడిగి పోయాట పాయింట్ జిప్పులు తీసి చూపించిర్రట. ఇక పాయింట్ల జిప్పులు తీసి చూపించిర్రట. ఇక చూడరు ఇక ఇంతకంటే ఏముంటుంది రేవంత్ సర్కార్ని ఇక ఏమన్నాం ఏ దండలు ఇద్దాం అంటానా వారి పాయింట్ జిప్పులను తీసి చూపించిర్రట. ఇగో బాలింతలం అని చెప్పినా ఆపరేషన్ చేయించుకున్నామని చెప్పినా ప్రాధాయపడలేదు. అంటే గ్రామీణ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న అతి భయంకరమైన ఆకృత్యాలు ఇవి. ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక చూడుర్రి పాయింట్ జిప్పా పోలీస్ అయినా లేకపోతే ఇంకేమన్నా ఎవరైనా గంజాయి స్మోకరా ఇదేంది వారి పాయింట్ల జిప్పులు తీసి చూపెట్టిల్లట. ఇక చెప్పాలి మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. ఇగో మీ ప్రభుత్వం యొక్క ఘనకార్యం. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అన్నారు కదా, జిప్పులు తీసే మార్పు వచ్చింది. ఇక చూసుకోరు జిప్పులు తీసే మార్పు పాయింట్ జిప్పులు తీసే ఆడపిల్లలో చూపెడుతున్నారట. మా మహిళా కమిషన్ ఏడున్నారో పాపం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పోయి పప్పుడు కింద లేదా అవన్నీ చూస్తారు. ఓకే అది మంచిదే, తెలంగాణ యువత కోసం చేయడం మంచి పరిణామాలే. కానీ గ్రామీణ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న ఆకృత్యాలు అధికారం అనే ఒక మదంతోని దాహంతోని కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు కళ్ళెమేయాల్సిన పరిస్థితి లేదా? మహిళా కమిషన్ గారు ఇక చూడురి పాయింట్ జిప్పులు తీసి చూపెడుతున్నారట. ఇక ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి? మా గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు అంటే ఇంత అన్యాయమా? అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలను చూస్తే మీకు ఇంత ఆక్రోశమా? ఇదెక్కడదండి నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి. ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? మా ఆదివాసీ గిరిజన మహిళలకు సంబంధించిన మంత్రి యాడున్నారు? దాంతోపాటు మా ఏది గిరిజన బిడ్డనే కదా సీతక్క, ఏమైపోయింది? చాలా మంది ఉన్నారు కదా మహిళా మంత్రులు, బొచ్చడు మంది ఉన్నారు కదా, ఏమైపోయింది? కొండా సురేఖ ఏడవేరు వీళ్ళంతా. ఇంత దారుణం అండి తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఇంకేమున్నాం? గిరిజన బిడ్డలకు సంబంధించి పాయింట్ జిప్పుది చూపెడతారా? ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది చెప్పురు మీరే. ఇక్కడ ఇదో కథ. మళ్ళా ప్రైవేట్ భూమిలో ఇందిరమ్మ ఇల్లు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భూమి పూజ, అడ్డస్తే చంపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. మంచిర్యాల ప్రజావాణిలో గిరిజన మహిళ ఫిర్యాదు, బాధితురాలకి న్యాయం చేస్తామని కలెక్టర్ దీపక్ హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ రౌడీయిజం, వీళ్ళ కథ, వీళ్ళ లచ్చనం ఒకసారి చూడుర్రి. ఈ సన్నాసుల పాలనలో ఎట్లయిపోయింది? మొత్తం గొర్రెల పాలన అయిపోయింది. ఇంతకంటే దారుణమైన విషయం ఏందండి? భూమి పూజ చేసేటప్పుడు ఆ భూమి ప్రభుత్వ భూమి, ఆడికి ఎట్లాగా అధికారులు వస్తారు కదా, ఎంఆర్ఓను రెవెన్యూ అధికారులు వస్తారు కదా, ఏం చేస్తున్నారు మీరు? సరే ఇది పలానా వ్యక్తికి సంబంధించిన భూమి అని చెప్పాలి కదా, మీరు కలెక్టర్ కన్నా రిపోర్ట్ చేయాలి కదా. మీరు కూడా ఎమ్మెల్యే సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, ఇట్లా ఏమన్నా భజనకి ఇట్లా ఎత్తుర్రా ఏంది మీరు? ఏంది ఈ కథ ఏంది? దీని గురించి ఏం లేదా? ఇంత దారుణమా? చూడుని మీరే చూడురి. దీంతో పాటుగా ఇక్కడ చూడు, పోలీస్ పహారాలో భూసేకరణ, కొడంగల్ ఎత్తిపోతల కోసం అధికారుల సర్వే, నిరసనల నేపథ్యంలో బలగాల మోహరింపు. ఆగం ఆడేవాడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ దిక్కు చూసినా కన్నీటి సుక్కలే కనబడుతున్నాయి, ఏ దిక్కు చూసినా ఆర్తనాదాలే కనబడుతున్నాయి, ఏ దిక్కు చూసినా కన్నీటి వెదలే కనబడుతున్నాయి. నేను చెప్తున్నా కదా, ఇంతకంటే ఏ దారుణమైన విషయం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది అంటున్నా. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేనేమంటున్నా అంటే ఒకసారికి ఇక్కడ చూడురి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది వైఆర్టీవీ ప్రజల గొంతుక. ఎందుకు అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారి ఆశయ సాధన కోసం ఏర్పడ్డ ఛానల్ ఏదైనా ఉన్నదంటే ఇది 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల సాక్షిగా, వారి ఆశయాల సాక్షిగా తెలంగాణలో మరొక ఉద్యమానికి నాంది పలికేందుకు ఏర్పడింది. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఇక్కడ ఇట్లా వస్తాగానే సబ్స్క్రైబ్ అనుతుంది, మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు అంటే వైఆర్టీవీకి అండగా మేము